Hello friends, welcome back to my channel. But next topic వచ్చి forms. Forms is used to create HTML form for user input. HTML form create చేయడం కోసం form అనేవి యూజ్ చేస్తాం. HTML forms are used to pass data to a server. HTML forms అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే సర్వర్కి డేటాను పాస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. Form can contain one or more of the following forms. ఫామ్కి ఫామ్ ఎలిమెంట్స్ వచ్చి ఇన్పుట్, బటన్, లేబుల్, ఫీల్డ్ సెట్, లెజెండ్, టెక్స్ట్ ఏరియా, సెలెక్ట్, ఆప్షన్. ఫస్ట్ అందులో వచ్చి ఇన్పుట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్ ఎలిమెంట్ ఈజ్ ఇన్పుట్ ఎలిమెంట్. ఇన్పుట్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ యూజర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్పుట్ ఎలిమెంట్ కెన్ బి ఆఫ్ టైప్ టెక్స్ట్, చెక్ బాక్స్, పాస్వర్డ్, రేడియో ఎక్సెట్రా. ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్ ఎలిమెంట్ ఏదంటే ఇన్పుట్ ఎలిమెంట్. యూజర్ ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేయడం కోసం ఇన్పుట్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. ఇన్పుట్ ఎలిమెంట్లో వచ్చేసి టైప్ టెక్స్ట్, చెక్ బాక్స్, పాస్వర్డ్, రేడియో, సబ్మిట్ బటన్ అండ్ మోర్. అందులో ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే సింగిల్ లైన్ ఇన్పుట్ ఫీల్డ్ కింద. అంటే అందులో యూజర్ అనేవాడు టెక్స్ట్ని ఎంటర్ చేయొచ్చు. డిఫాల్ట్గా విడ్త్ వచ్చేసి మనకి 20 క్యారెక్టర్స్. దాని సింటాక్స్ వచ్చి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. దానికి ఎగ్జాంపుల్గా ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అనేది ఆన్లైన్ ఇన్పుట్ ఫీల్డ్ కింద డిఫైన్ చేసాం. ఇది సేమ్ యాజ్ టెక్స్ట్ ఫీల్డ్. దాని సింటాక్స్ వచ్చి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్. నెక్స్ట్ వచ్చేసి రేడియో బటన్ అనేది అట్ ఏ టైంలో అంటే గ్రూప్లో ఒక రేడియో బటన్ మాత్రమే సెలెక్ట్ చేయగలం. నెక్స్ట్ వచ్చి చెక్ బాక్స్ అనేది అట్ ఏ టైంలో వన్ ఆర్ మోర్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ బటన్ అనేది ఎలా డిఫైన్ చేసామంటే సర్వర్కి డేటా అనేది సెండ్ చేయడం కోసం సబ్మిట్ బటన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి సెలెక్ట్ ట్యాగ్ అనేది సెలెక్షన్ లిస్ట్ని క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సెలెక్ట్ ట్యాగ్కి ఆప్షన్ ట్యాగ్ అనేది ఉంటుంది టు డిఫైన్ ఆప్షన్స్ ఇన్ ద లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఏరియా అనేది ఇది మల్టీ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ కింద డిఫైన్ చేసాం. ఇది ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి బటన్ ట్యాగ్ అనేది క్లిక్ బటన్ కింద డిఫైన్ చేసాం. బటన్ ట్యాగ్ లోపల టెక్స్ట్ ఆర్ ట్యాగ్స్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో ఫామ్స్ అన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ కింద ఇచ్చాను, అది చూడండి. ఒక్కొక్క ట్యాగ్కి ఒక్కొక్క సింటాక్స్ అనేది యూజ్ చేసి మొత్తం అంతా కలిపి ఒక ఫామ్ టేబుల్ కింద తయారు చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.